హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ వీడియోలో వచ్చేసి మీకు థంబ్నెయిల్లో చూపించిన విధంగా ఈఎంఆర్ఎస్ సంబంధించి ఈఎంఆర్ఎస్లో వచ్చినటువంటి ఏవైతే మనకి 7,000కు పైగా పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క ఏజ్ ఎంతవరకు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, తర్వాత వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. తర్వాత దీనికి సంబంధించి మనకు అక్టోబర్లో 23 వరకు, అక్టోబర్ 23 వరకు అయితే మనకు అప్లికేషన్స్ అనేవి ఓపెన్గా ఉంటాయన్నమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అండ్ పూర్తిగా వీడియో చూడండి, చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు అనమాట. ఓకే, ముఖ్యంగా వచ్చేసి ఈ వీడియో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్స్కి సంబంధించి మాత్రమే చేస్తున్నానండి. ఒకసారి పోస్టుల సంఖ్య చూద్దాం, తర్వాత క్వాలిఫికేషన్స్ చూద్దాం. మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 7,269 పోస్టులు అయితే ఉన్నాయి. 7,269 పోస్టులు అయితే మనకు టోటల్ పోస్టులు ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి మనకు లింక్స్ అనేవి కరెక్ట్గా ఓపెన్ అవుతలేవు. కొంత ఇది సైట్ బిజీ ఉండడం వల్ల కావచ్చు, జర హ్యాంగ్ అవుతుంది. కాబట్టి చూసుకోండి, మీకు అవసరమైతే దీన్ని వేరే లింక్ ద్వారా మీకు ఈ యొక్క పీడిఎఫ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ మరి 7,267 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో వచ్చేసి మనకు ప్రిన్సిపల్ వచ్చేసి మనకు 225 పోస్టులు, పీజీటీలో వచ్చేసి మనకు 1,460 పోస్టులు, తర్వాత టీజీటీ వచ్చేసి 3,962, తర్వాత స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, తర్వాత జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 228 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి మనకు 146 పోస్టులు, మొత్తం వచ్చేసి 7,267 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవి మనకు పోస్టుల సంఖ్య అండి. దాదాపుగా మనకు వచ్చేసి ఇది నేషనల్ వైడ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ అనమాట. నేషనల్ వైడ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్ర, ఏపీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ తెలంగాణ వాళ్ళు తెలంగాణలో పోస్టింగ్ పొందవచ్చు, ఏపీ వాళ్ళు ఏపీలో కూడా పోస్టింగ్ పొందవచ్చు. ఎందుకంటే దాదాపుగా తెలంగాణ అండ్ ఏపీలో కూడా 25 వరకు మనకు ఈ యొక్క ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అనేవి వీటిని ట్రైబల్ స్కూల్స్ అని కూడా అంటారు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కూడా అనడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి స్కూల్స్ తెలంగాణ అండ్ ఏపీలో కూడా ఉన్నాయి. కాబట్టి మనం లోకల్గా ఈ యొక్క పోస్టింగ్ అనేది మన స్టేట్లోనే తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక వీటికి సంబంధించి మనం చూసినట్లయితే మొత్తం పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని క్యాస్ట్ వైజ్గా మనకు చూసినట్లయితే, కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఈ ప్రిన్సిపల్ వచ్చేసి మనకు అన్రిజర్వ్లో 116, ఓబీసీలో వచ్చేసి 60, ఎస్సీలో వచ్చేసి 33, ఎస్టీలో వచ్చేసి 16, అండ్ టోటల్ వచ్చేసి మనకు 225 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఈ ప్రిన్సిపల్కి సంబంధించి ఇక్కడనే మీకు ఈ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ పోస్టుకు సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రిన్సిపల్ పోస్ట్ ఏదైతే ఉందో ఇది మనకు ఈ 225 పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసినట్లయితే ముందుగా ఏజ్ చూస్తే మనకు 50 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. 50 ఇయర్స్ అని లోపు మీరు ఉండాలి. తర్వాత ఈఎంఆర్ఎస్ ఎంప్లాయ్ అయితే 55 ఇయర్స్ వరకు ఉండొచ్చండి. ఈఎంఆర్ఎస్ ఎంప్లాయ్ అంటే ఆల్రెడీ మీరు ఈ ఏకలవ్య మోడల్ స్కూల్లో వర్క్ చేస్తున్నట్లు అయితే మీకు ఇంకో 55 ఇయర్స్ వరకు, అంటే ఏకలవ్య మోడల్ స్కూల్లో వర్క్ చేస్తున్న ఎనీ ఎంప్లాయ్ ఎవరికైనా కానీ 55 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఇస్తున్నారు వీళ్ళు, ఏ పోస్టుకైనా కానీ. అది ఏవేందో మనకు ప్రిన్సిపల్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, ఇంకా ఏ పోస్ట్ అయినా కానీ మనకైతే అవకాశం అయితే ఇస్తున్నారు అన్నమాట. ఇది 55 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. మిగతా క్యాండిడేట్లకు మాత్రం యాజ్ పర్ పోస్ట్ ప్రకారం మీకు ఏజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ఈ 50 ఇయర్స్ ఏదైతే ఉందో 50 ఇయర్స్కి మనకు ప్లస్ ఓబీసీ అయినట్లయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది మనకు ఇస్తున్నారు అనమాట. ఇది మనకు ఏజ్. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎట్లా ఉంది చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రిన్సిపల్కి మాత్రమే, ప్రిన్సిపల్కి సంబంధించి పీజీ పాస్ అయి ఉండాలండి. ప్లస్ పీజీలో 50% కంపల్సరీ ఉండాలి. మూడవది బీఈడి చేసి ఉండాలి. అండ్ బీఈడిలో కూడా 50% ఉండాలి. ఇందులో 50% ఉండాలి, బీఈడిలో కూడా 50%తోని పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా ఒక 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి యాజ్ ఏ పీజీటీగా. ఓకే, ఒక పీజీటీగా 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న వాళ్ళకు ఈ యొక్క పోస్టుకు ఎలిజిబిలిటీ ఇస్తారు. లేదు అంటే
వైస్ ప్రిన్సిపల్గా ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉండాలి. వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనమాట. నెక్స్ట్ మనకి ప్రిన్సిపల్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు పీజీటీ అండి. పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు ఇక్కడ పోస్టులు కనిపిస్తున్నాయి. మొత్తం మనకు దాదాపుగా 1440 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇందులో వచ్చేసి సబ్జెక్టులు ఇచ్చారండి. ఒకటి ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. సో ఇవి పీజీటీలో ఉన్నటువంటి సబ్జెక్టులు అనమాట. సో దీంట్లో మీకు అంటే ఈ 1460 పోస్టులు ఏవైతే ఉన్నాయో టోటల్ ఇక్కడ ఇచ్చారు మనకు. తర్వాత దీనిలో అన్రిజర్వ్, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, తర్వాత ఎస్సీ, ఎస్టీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా మీరు కేటగిరీ వైజ్గా మీరు ఒకసారి చూసుకోవచ్చు, లేదంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇందులో వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఏంటి, పీజీటీకి ముఖ్యంగా కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ క్రాస్ అయి ఉండరాదు. సో 40 ఇయర్స్ అనమాట. 40 ఇయర్స్ తర్వాత 55 ఇయర్స్ ఎనీ ఏఎంఆర్ఎస్ ఎంప్లాయ్, అది ముందే చెప్పడం జరిగింది. ప్లస్ 3 ఇయర్స్ ఓబీసీ. ఓకే, 3 ఇయర్స్ ఓబీసీ అంటే 43 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ రెండవది వచ్చేసి ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 5 ఇయర్స్ అనమాట. సో 45 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పీజీటీ సబ్జెక్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఈ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇందులో ఏ పీజీటీకి అయితే మనం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటామో దాంట్లో ఆ సబ్జెక్టులో మనం పీజీ కలిగి ఉండాలి. అంటే పీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేయాలనుకుంటే ఇంగ్లీష్లో పీజీ ఉండాలి, పీజీటీ హిందీకి అప్లై చేయాలనుకుంటే హిందీలో పీజీ ఉండాలి, కెమిస్ట్రీకి అప్లై చేయాలంటే కెమిస్ట్రీలో పీజీ ఉండాలి, హిస్టరీకి అప్లై చేయాలంటే హిస్టరీలో పీజీ ఉండాలి. సో ఈ విధంగా కండిషన్ అనమాట. అండ్ ప్లస్ దీంతో పాటుగా బీఈడీ కంపల్సరీ అండి. సో బీఈడీ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. తర్వాత ఇంకో కండిషన్ ఏంటంటే ఇందులో మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో అంటే మనకు డిగ్రీ లెవెల్లో ఇక్కడ ఏదైతే పీజీటీ సబ్జెక్ట్ అప్లై చేస్తున్నారో అది గ్రాడ్యుయేట్ లెవెల్లో కంపల్సరీగా చదివి ఉండాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీటీ హిస్టరీకి అప్లై చేస్తున్నారు అనుకోండి, పీజీటీ హిస్టరీలో మీకు పీజీటీ హిస్టరీకి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటే మీకు పీజీలో హిస్టరీ ఉండాలి కంపల్సరీ. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళు కూడా పీజీ లెవెల్లో ఒకవేళ ఆర్ట్స్ కనుక చదువుకుంటే సో అలాంటప్పుడు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆ సబ్జెక్ట్ ఉండకపోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీకు పీజీలో ఉండాలి. అండ్ గ్రాడ్యుయేషన్లో మనకు 3 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 3 సబ్జెక్టులో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అది కలిగి ఉండాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా కండిషన్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పీజీకి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ కామర్స్ సంబంధించి ఇందులో మెయిన్గా వచ్చేసి కామర్స్ సంబంధించి ఎంకామ్ చదివి ఉండాలి. ఓకే, ఎంకామ్ చదివి ఉండాలి. ఈ ఎంబీఏ అట్లాంటి కోర్సులు ఇక్కడ మనకు చెల్లుబాటు అనేవి కావు అన్నమాట. మిగతా అన్ని కూడా సబ్జెక్ట్ వైజ్ మనకు పీజీ కోర్సులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ మాత్రం మనకు ఎంకామ్ ఆల్రెడీ మీకు తెలుసు. కొంతమంది ఎంబీఏ అట్లా చేసి ఉంటారు కాబట్టి తర్వాత ఎకనామిక్స్ అట్లా చదివి ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో సబ్జెక్ట్ వైజ్గా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉందో ఈ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటిది పీజీ లెవెల్లో కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. అంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ కావచ్చు. ఓకే, తర్వాత ఎంటెక్ కావచ్చు. ఓకే, తర్వాత ఎంసీఏ కావచ్చు, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అండ్ తర్వాత ఎంఈ కావచ్చు. సో తర్వాత సో ఇవి మనకు ఎంఈ ఎంటెక్ అంటే కంప్యూటర్ సైన్స్ అనేది పీజీ లెవెల్లో మీరు చదివి ఉండాలి. వీళ్ళకి మాత్రం ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మాత్రము బీఈడీ అవసరం లేదండి. ఓకే, బీఈడీ అవసరం లేదు. బట్ హయ్యర్ పోస్ట్కు మీరు ఒకవేళ అంటే ఇందులోనే మళ్ళీ హయ్యర్ పోస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్కి అట్లా మీరు ఎలిజిబిలిటీ కావాలనుకుంటే ప్రమోషన్లో మాత్రం బీఈడీ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ప్రజెంట్ పీజీటీ లెవెల్లో మీకు ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు మాత్రం బీఈడీ అవసరం లేదు. సో ఇవి మనకు మెయిన్గా వచ్చేసి పీజీటీకి సంబంధించినటువంటి సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇవి పోస్టులు అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత వాటికి సంబంధించినటువంటి సబ్జెక్టులు ఈ విధంగా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ మనకు పీజీటీ బయాలజీ కూడా కొంచెం కాంప్లికేట్గా ఉంటుంది. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఈ పీజీటీ బయాలజీ వాళ్ళు ఏం చదవాలి, అసలు పీజీలో ఏం కలిగి ఉండాలంటే వీళ్ళు పీజీ లెవెల్లో బాటనీ లేదా జువాలజీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి చదివి ఉండాలి. పీజీటీ బయాలజీ మీరు అప్లై చేయాలనుకుంటే బాటనీ లేదా జువాలజీ కలిగి ఉండాలి. అండ్ సో యూజీ లెవెల్లో ఈ బాటనీ జువాలజీ రెండు కలిపి చదివి ఉండాలి. అంటే
యూజీ లెవెల్లో మనకు బీఎస్సీ బీజెడ్సీ అని ఉంటుంది, బాటనీ జువాలజీ కెమిస్ట్రీ అని చెప్పేసి. సో 2 సబ్జెక్ట్స్ మీరు 3 ఇయర్స్ చదువుతారు, బాటనీ చదువుతారు, జువాలజీ చదువుతారు. అండ్ పీజీ లెవెల్లో బాటనీ లేదా జువాలజీ ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు ఎంచుకొని చదవడం జరుగుతుంది. సో ఆ విధంగా చదివిన వాళ్ళకు ఈ పీజీటీ బయాలజీ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. సో మెయిన్గా వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఇవే పీజీటీకి సంబంధించి క్లియర్. నెక్స్ట్ టీజీటీకి సంబంధించి చూసినట్లయితే మనకు 6 సబ్జెక్టులు ఉంటాయండి. సో 6 సబ్జెక్టులకు సంబంధించి హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇదే కాకుండా ఇంకొకటి రీజనల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. అయితే హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, తర్వాత సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఈ టీజీటీకి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే సో 35 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ అనమాట, 35 ఇయర్స్. ప్లస్ ఓబీసీ అయితే 3 ఇయర్స్, అంటే 38 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఎస్సీ ఎస్టీ అయినట్లయితే, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయినట్లయితే మనకు 40 ఇయర్స్ వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు టీజీటీకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ, ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఈ టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అనమాట, బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఓకే, ప్లస్ బీఈడి కూడా కలిగి ఉండాలి. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ, ఒక డిగ్రీ అండ్ బీఈడి అనేది కలిగి ఉండాలి. రెండిట్లలో కూడా మనకు 50% అబోవ్ మార్క్స్ కలిగి ఉండాలి, 50% కంటే ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాలి. దీంతో పాటుగా అంటే డిగ్రీ ప్లస్ బీఈడితో పాటుగా, ఓకే, 3 ఇయర్స్ డిగ్రీ ప్లస్ బీఈడితో పాటుగా సీటెట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. సీటెట్ అనేది కంపల్సరీ పాస్ అయి ఉండాలి. స్టేట్ టెట్ ఏదైతే ఉంటుందో, స్టేట్ టెట్ ఏదైతే ఉంటుందో మనకు తెలంగాణలో నిర్వహించిన తెలంగాణ టెట్ కావచ్చు, తర్వాత ఏపీ కావచ్చు, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించినటువంటి టెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా చెల్లుబాటు కావు. ఓకే, సీటెట్ మాత్రమే వ్యాలిడేషన్ ఉంటుందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ప్లస్ బీఎడ్ ప్లస్ సీటెట్ క్వాలిఫై ఉండాలి. అండ్ ఈ సీటెట్ అనేది కూడా మనకు సీటెట్ అనేది పేపర్ 2 మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పేపర్ 2 మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, పేపర్ 1 ఎలిజిబిలిటీ ఉండదు. టీజీటీకి మనకు పేపర్ 2 ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇవి మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్. ఇక ఈ డిగ్రీ సంబంధించి చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీలో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీరు 3 ఇయర్స్ చదివి ఉండాలి. 3 ఇయర్స్ అంటే మీరు టీజీటీకి హిందీకి అప్లై చేస్తే 3 ఇయర్స్ హిందీ చదివి ఉండాలి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా. ఇంగ్లీష్కి అప్లై చేస్తే ఇంగ్లీష్ అనేది 3 ఇయర్స్ చదివి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే బీఎస్సీ ఎంపీసీ లేదా బీఎస్సీ బీజెడ్సీ చేస్తున్నారు అనుకోండి. సో ఇంగ్లీష్ అనేది 2 ఇయర్స్ చదువుతారు, బట్ 3rd ఇయర్ ఉండదు, అది మనకు ఆప్షనల్గా ఉండదు అనమాట. సో బీఎస్సీ బీజెడ్సీలో మనకు ఏదైతే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మాత్రమే ఆప్షనల్. సో ఆ విధంగా ఆప్షనల్గా మాత్రమే చదివి 3 ఇయర్స్ చదివి ఉన్నవే మనకి ఇక్కడ కన్సిడర్ చేస్తారు. కాబట్టి సో మీరు మ్యాథ్స్ చదివిన 3 ఇయర్స్ చదివి ఉండాలి, అండ్ సైన్స్ చదివిన 3 ఇయర్స్, కంప్యూటర్ సైన్స్ చదివిన 3 ఇయర్స్ చదివి ఉండాలన్నమాట. ఇక్కడ మనకు కొంత కాంప్లికేట్ ఏంటంటే ఈ సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ సంబంధించి ఏం చదివి ఉండాలి. సో ఈ సోషల్ స్టడీస్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే హిస్టరీ అండ్ జియోగ్రఫీ లేదా జియోగ్రఫీ, ఇందులో ఏదైనా ఒక సబ్జెక్టు 3 ఇయర్స్ చదివి ఉండి మిగతా పొలిటికల్ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, సో అవి కొంచెం ఆల్టర్నేటివ్గా ఉన్న నో ప్రాబ్లం అన్నమాట. అంటే హిస్టరీ అండ్ జియోగ్రఫీ అనేది 3 ఇయర్స్ కలిగి ఉండి పొలిటికల్ సైన్స్ అంటే వాళ్ళ తర్వాత ఎకనామిక్స్ కావచ్చు, తర్వాత ఈ రెండిట్లలో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీరు ఉంటే సరిపోతున్నాడు. అంటే మొత్తం 4 సబ్జెక్టులు మనకు హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ అండ్ ఎకనామిక్స్. సో ఈ 4 హిస్టరీ అండ్ జియోగ్రఫీ అనేది మనకు 3 ఇయర్స్, అంటే హిస్టరీ లేదా జియోగ్రఫీ 3 ఇయర్స్ కలిగి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక సైన్స్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు సైన్స్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ సైన్స్ వాళ్ళకు మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ. సో ఈ స్ట్రీమ్లో చదివిన వాళ్ళకు ఈ సైన్స్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకు అంటే మ్యాథ్స్ చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, ఈ బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే సైన్స్కి ఇస్తున్నారు. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వచ్చేసి బీటెక్ కావచ్చు, ఓకే, బీటెక్ కావచ్చు, తర్వాత బీఈ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు. సో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అట్లాంటి చదివిన వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి మనకు మెయిన్గా వచ్చేసి టీజీటీకి సంబంధించినటువంటి. ఇక టీజీటీలో ఉన్నటువంటి పోస్టులు మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది 2550 పోస్టులు.
అన్రిజర్వ్, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు టీజీటీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అండి. తర్వాత ఇక ఇది స్పెషల్గా ఏంటంటే మనకు రీజనల్ లాంగ్వేజ్ పోస్ట్ అని ఉంటుందన్నమాట టీజీటీలో. అంటే ఏ స్టేట్ వాళ్ళకు ఆ స్టేట్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ టీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో లాంగ్వేజ్ టీచర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇందులో మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ లాంగ్వేజ్ టీచర్లు ఏదైనా కానీ మనకు 35 ఇయర్స్ వరకు మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. 35 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ 38 ఇయర్స్ వరకు ఓబీసీ అండ్ 40 ఇయర్స్ వరకు మీరు ఎస్సీ, ఎస్టీ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకు 14 భాషలు ఇచ్చారండి. సో అస్సామీ, ఓకే, తర్వాత బోడో, బెంగాలీ, గారో, గుజరాతీ అండ్ కన్నడ, కాశీ, మలయాళం. సో మనకు మెయిన్గా వచ్చేసి తెలుగు కూడా ఉందండి. ఇందులో మనకు తెలుగు పోస్టులు కూడా ఉన్నాయి. టీజీటీ తెలుగు అంటారు దీన్ని. ఇందులో వచ్చేసి మనకు 44 పోస్టులకు అవకాశం అయితే ఉన్నదన్నమాట తెలుగుకు సంబంధించి. సో ఈ 44 పోస్టులు అండ్ ఏదైతే మనకు ఏపీ అండ్ తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి మనకు. సో దీనికి వచ్చేసి మనకి ఏంటంటే 3 ఇయర్స్, అంటే దీనికి కూడా మనకు సేమ్ బ్యాచులర్ డిగ్రీ తెలుగు అనేది 3 ఇయర్స్ చదివి ఉండాలి. అండ్ దాంతోపాటుగా బీఈడ్ అనేది కూడా కలిగి ఉండాలన్నమాట. సో 3 ఇయర్స్ తెలుగు అండ్ బీఈడ్ అనేది కలిగి ఉండాలి. ఇంతకుముందు చెప్పిన టీజీటీ క్వాలిఫికేషన్ అయినటువంటి సీటెట్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. సీటెట్ పేపర్ 2 కూడా క్వాలిఫై అయి ఉండాలి. సో ఇది మనకు టీజీటీకి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ ఇంకా నాన్ టీచింగ్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. అండ్ నాన్ టీచింగ్ కాదు, అదర్ సబ్జెక్ట్ కాకుండా ఇందులో మనకు మ్యూజిక్ టీచర్ ఉందండి, ఆర్ట్ టీచర్ ఉంది, తర్వాత పీఈటీ ఉన్నది అండ్ లైబ్రేరియన్ ఉందన్నమాట. సో వీటిలో వచ్చేసి మనకు మెయిన్గా చూసినట్లయితే ఓకే, ఈ మ్యూజిక్ టీచరు, తర్వాత ఆర్ట్ టీచరు ఇవి బ్యాచులర్ డిగ్రీ లెవెల్లో, అంటే ఈ డిగ్రీ లెవెల్ మ్యూజిక్ అంటే 3 ఇయర్స్ మ్యూజిక్ చేసినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. తర్వాత బ్యాచులర్ డిగ్రీ లెవెల్లో ఆర్ట్, ఓకే, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది మీరు ఆర్ట్ టీచర్కి ఎలిజిబిలిటీ అవుతారు. తర్వాత బీపీఈడి చేసిన బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకు పీఈటీ అనేది అర్హత ఉంటుంది. తర్వాత లైబ్రేరియన్ వచ్చేసి మనకు డిగ్రీ లెవెల్లో బ్యాచులర్ ఆఫ్ లైబ్రేరియన్ సైన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ కోర్స్ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సో నాన్ టీచింగ్ ఇక్కడ ఇచ్చారు మనకు. ఈ నాన్ టీచింగ్ వచ్చేసి మనకు ఓకే, హాస్టల్ వార్డెన్ ఇచ్చారు, తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్సు, తర్వాత అకౌంటెంట్, తర్వాత జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. సో వీటికి సంబంధించి నాన్ టీచింగ్ స్టాఫే మనకు 1620 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇందులో మనకు హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఒక హాస్టల్ వార్డెన్కి వచ్చేసి మనం చూసినట్లయితే ఓకే, ఎనీ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందండి. జస్ట్ మనకు డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. 346 పోస్టులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ అన్ని పోస్టులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అన్ని పోస్టులకు కూడా 35 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత ఓబీసీ అయితే 38, తర్వాత ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 40 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీ ఇక్కడ మనకు హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, తర్వాత హాస్టల్ వార్డెన్ మేల్ ఆర్ ఫీమేల్. సో ఇక్కడ మనకు 346, తర్వాత 289 పోస్టులు అయితే మనం కలిగి ఉన్నాం. తర్వాత ఈ స్టాఫ్ నర్స్ వచ్చేసి ఈ బీఎస్సీ నర్సింగ్ అనేటువంటి కోర్సు ఉంటుంది. అది కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అది 550 పోస్టులు అయితే ఉన్నాయి. అకౌంటెంట్ వచ్చేసి స్పెషల్గా మనకు ఈ బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి. బీకామ్ అనేది పాస్ అయి ఉండాలి. పాస్ అయి ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. తర్వాత జేఎస్ఏ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పేసి, సో దీనికి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జేఎస్ఏకి వచ్చేసి సో ఈ జేఎస్ఏకు సంబంధించి చూసినట్లయితే మనకు ఇది 12th పాస్ అయి ఉండాలి. అంటే ఎనీ ఇంటర్మీడియట్ ఏదైనా ఒకటి పాస్ అయి ఉండాలి. ప్లస్ దీంతో పాటుగా మనకు ఇంగ్లీష్ లేదా హిందీ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. అంటే లోయర్ గ్రేడ్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 12th సైన్స్ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలి. సైన్స్ స్ట్రీమ్ అంటే ఎంపీసీ లేదా బైపీసీ అట్లాంటి, లేదంటే 10th క్లాస్తో పాటుగా మనకు ఈ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అటువంటి ఒకటి సర్టిఫికేట్ ఉంటుంది. సో అది పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మనకు మెయిన్గా వచ్చేసి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అండి. సో ఇవి మనకు ఇందులో అంటే మెయిన్గా వచ్చేసి క్వాలిఫికేషన్స్ అండ్ దీనికి సంబంధించి పోస్టుల వివరాలు, ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ మీకు అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. అండ్ నెంబర్ 2 వచ్చేసి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ విధానం కావచ్చు, అప్లికేషన్ విధానం కావచ్చు, ఇంకా ఇతరత్ర
మీకు అవన్నీ కూడా నెక్స్ట్ మరొక వీడియోలో అయితే మెన్షన్ చేస్తూ మీకు వీడియో అందిస్తాను. సో ఇదే అనమాట ఈ వీడియోకి సంబంధించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో దీని ఎగ్జామినేషన్ విధానం ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చర్చిద్దాం, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి. సో ఇదే అనమాట ఈ వీడియోకి సంబంధించి. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.